పశ్చిమాఫ్రికా దేశమైన మాలి నుంచి వస్తున్న వరుస కిడ్నాప్ వార్తలు భారతదేశాన్ని కలవరపరుస్తున్నాయి. కేవలం 4 నెలల వ్యవధిలో మాలిలో రెండోసారి భారతీయ పౌరులు కిడ్నాప్కు గురవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆఫ్రికా దేశమైన మాలిలో కోబ్రీ సమీపంలో విద్యుదీకరణ ప్రాజెక్టులో పనిచేస్తున్న 5 భారతీయ పౌరులు కిడ్నాప్కు గురయ్యారు. ఈ సంఘటన గురువారం నవంబర్ 7, 2025న జరిగింది. భారతీయ కార్మికులు ప్రయాణిస్తున్న కాన్వాయ్ను సాయుధ దుండగులు అడ్డగించి వారిని బలవంతంగా అపహరించుకుపోయారు. కిడ్నాప్కు గురైన 5 కార్మికుల పేర్లు, పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా తెలియరాలేదు. కానీ కిడ్నాప్ జరిగినట్లు మాలి భద్రతా వర్గాలు ధృవీకరించాయి. కిడ్నాప్కు సంబంధించి ఇప్పటివరకు ఏ గ్రూపు కూడా బాధ్యత వహించలేదు. కానీ ఈ ప్రాంతంలో అల్-ఖైదా అనుబంధ సంస్థ అయిన జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమిన్ మరియు ఐసిస్ సంబంధిత జిహాదీ సంస్థలు యాక్టివ్గా ఉన్నాయి. కాబట్టి కిడ్నాప్ వెనుక వీరి హస్తం ఉండే అవకాశం ఉందని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. కిడ్నాప్ వార్త తెలియగానే మిగిలిన భారతీయ ఉద్యోగులను ముందు జాగ్రత్త చర్యగా మాలి రాజధాని బమాకోకు తరలించారు. మాలిలో భారతీయులు కిడ్నాప్కు గురి కావడం ఇదే మొదటిసారి కాదు. 4 నెలల క్రితం జూలై 1, 2025ను కూడా ఇలాంటి ఘటనే జరిగింది. పశ్చిమ మాలిలోని కేఎస్ ప్రాంతంలో ఉన్న డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 3 భారతీయులు కిడ్నాప్ అయ్యారు. వీరిలో తెలంగాణకు చెందిన కురాకుల అమరలింగేశ్వరరావు, ఒడిశాకు చెందిన పి వెంకటరమణ, రాజస్థాన్కు చెందిన ప్రసాద్ ఉన్నారు. ఈ కిడ్నాప్ వెనుక అల్-ఖైదా అనుబంధ సంస్థ జేఎన్ఐఎం హస్తం ఉన్నట్లు అనుమానించారు. జూలైలో కిడ్నాప్ అయిన 3 భారతీయులు ఇంకా విడుదల కాలేదు. దీంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి భారతీయులు కిడ్నాప్కు గురవడంతో ఆ దేశంలో పనిచేస్తున్న భారతీయుల కుటుంబాల్లో కలవరం రేపింది. ఇక భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కిడ్నాప్లను తీవ్రంగా ఖండించింది. బమాకోలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, పోలీసులు మరియు కంపెనీ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. భారత ప్రభుత్వం కిడ్నాప్ అయిన వారిని సురక్షితంగా త్వరగా విడుదల చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని మాలి ప్రభుత్వాన్ని కోరింది. మాలి దేశంలో విదేశీయులు కిడ్నాప్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాలి మరియు చుట్టుపక్కల అస్థిర ప్రాంతాలలో ఉన్న భారతీయులు తక్షణం అప్రమత్తంగా ఉండాలని మరియు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. మాలిలోని అస్థిరత కారణంగా ఒకవైపు ఉగ్రవాద గ్రూపులు బలపడుతూ ఉంటే మరోవైపు అక్కడ పనిచేస్తున్న భారతీయుల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. కిడ్నాప్ అయిన భారతీయులను విడిపించడానికి భారత ప్రభుత్వం దౌత్య ప్రయత్నాలను వేగవంతం చేసింది. జూలైలో కిడ్నాప్ అయిన 3తో కలిపి మొత్తం 8 మంది భారతీయ పౌరుల విడుదల కోసం దేశం యావత్తు ఎదురు చూస్తోంది. ఇక ఈ కిడ్నాప్లపై మీ అభిప్రాయం ఏంటి? భారత ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి? కామెంట్ల రూపంలో తెలియజేయండి.